ఏంటి సార్, నా కోసం మీ మిలిటరీతో బాంబ్ స్క్వాడ్లతో ఎదురు చూస్తూ ఉంటారనుకున్నా. మీరు నన్ను గుర్తు కూడా పట్టడం లేదు. ఛా, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను సార్. టెర్రరిస్ట్ కాల్ ట్రాక్ చేయమని చెప్పు. అలాగే సార్. హలో హలో సార్. హలో. అదే సార్, రేపు బాంబ్ ఎక్కడ పెట్టాలో ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మంచి వెన్యూ చెప్తారని ఫోన్ చేశాను సార్. గుడి, చర్చ్, మాల్స్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, రెస్టారెంట్స్, పార్కులు, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను సార్. హెల్ప్ చేయండి సార్ కొంచెం. రైట్, చంపేస్తా. ఏంటి సార్ భయపడుతున్నట్టున్నారు? భయమా? చర్మాన్ని చీల్చే చలిలో తుపాకీని పట్టుకొని దేశ రక్షణ చేసిన సిపాయిన్రా నేను. రాయ్, నీలాంటి వాడికి భయపడతానని ఎలా అనుకున్నావు? ఏంటి, రాకీతో ఇక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్నావా? సిటీ కూడా దాటనివ్వను. అది చూద్దాం. రాకీ సార్ని తీసుకెళ్లడంతో పాటు నీ కళ్ళల్లో భయం చూశాకే నేను ఈ సిటీ దాటతా. సరే సార్, రేపు కలుద్దాం. గుడ్ నైట్. రాథోడ్ సార్. కాల్ వేరే కంట్రీ నుంచి వచ్చిందా? అవును సార్. చా, వాణ్ణి వదలకూడదు రాథోడ్. అవును సార్. వాడెవడో చాలా డేంజరస్ గా ఉన్నాడు. మీరే ఆపరేషన్ లీడ్ చేస్తున్నారని తెలుసుకుని మరి మీకు ఫోన్ చేసి ఛాలెంజ్ చేశాడు. వాడు వెళ్ళటం అంటూ జరిగితే అది పైకే కాని దేశం వదిలి కాదని వాడికి రేపు అర్థం అవుతుంది. అయ్యేలా చేస్తా.